మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి పలుకు నీతికి వారసుడాలి. చిన్న ప్రార్థన చేసింది. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నత, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ, నా తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా మీ దివ్య వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ఈ వాక్యంలో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, మీ రాజ్యం మర్మాలే తెలియచెప్పండి నాయన. నా తండ్రి వినే చెవి, గ్రహించే హృదయం మాకందరికి అనుగ్రహించదండి. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి ఒక్క బిడ్డకి అర్థం చేపించండి నాయన. సహాయం చేయకండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నన్ను నింపునాయన. ప్రభువా నేను కనబడకూడదు, మీరు కనబడాలి. నా స్వరము కాదు, మీ స్వరం వినబడాలి తండ్రి నాయన. నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా ఈరోజు నూతనమైన శైలిలో నూతనమైన విషయాలు మాతో మాట్లాడండి ప్రభువా. నా తండ్రి మీరే కార్యము చేయండి నాయన. సహాయం చేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీయులకు రాస్తూ ఆయన ఏమంటున్నారంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటున్నారు. విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉంటుందా ఉండదండి? మనకి చెప్పండి. చర్చికి వచ్చిన వాళ్ళు ఏమంటారు? విశ్వాసులు అంటారు. విశ్వాసం లేకపోతేనంట నేతి బీరకాయల్లో నెయ్యి లేదంటే, విశ్వాసంలో విశ్వాసం లేకపోయినా కూడా అంతేనటండి. విశ్వాసాలు అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అయితే మరి మనలో విశ్వాసం లేకుండా ఎలా ఉంటామమ్మా? విశ్వాసం ఉంటుంది కదా మనకందరికీ అని మనం అనుకుంటామండి. నిజమే ఉంటుంది, మనకందరికీ విశ్వాసం ఉంటుంది. కానీ విశ్వాస పరిమాణాలు వేరుగా ఉంటాయి. అందరికీ విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాస పరిమాణాలు వేరుగా ఉంటాయండి. చూడండి, విశ్వాసం గురించి రాసేటప్పుడు ఫలాల్లో ఒక ఫలముగా రాశాడండి. విశ్వాసం అనేటువంటిది ఒక ఫలం అంటండి. అలాగే వరాల్లో ఒక వరం అన్నమాట అండి. అందుకే విశ్వాసం అనేటువంటిది అది చిన్న విషయం కాదనమాట అండి. దేవుణ్ణి 100% నమ్మాలి అంటే మనకి చాలా విశ్వాసం అవసరం ఉంటుందండి. ఎందుకంటే అందరూ కూడా ఇంచుమించుగా కొంచెం విశ్వాసం ఉంచుతారు, కొంచెం ఉంచలేరు, కొంచెం ఉంచుతారు, కొంచెం ఉంచలేరు. కొంచెం లోకం మీద, కొంచెం దేవుడి మీద, కొంచెం మరి వేరే వాటి మీద, కొంచెం దేవుడి మీద, ఇలాగా ఉంచడం అనేటువంటిది మనిషికి అలవాటు ఉంటుంది అనమాట అండి. కానీ పరిపూర్ణంగా విశ్వాసం ఉంచడం అనేటువంటిది అది మరి ఫలములో ఉంటుంది. కానీ అది వరముగా కూడా మనకు ఉండాలంటండి. ఫలంలో ఉంటుంది. ఎలా ఉండాలి? వీళ్ళకి ఇదో వరం అండి. అంటే వరం అంటే ఏంటి? ఇంకా అది చేయకుండా వాళ్ళు ఉండలేరు. దేవుడు చెప్పింది కొన్ని జరిగే విషయాలు చెప్పారనుకోండి, మనకి ఏమన్నా పెద్ద ఆశ్చర్యం ఉంటుందా? నమ్మడానికి ఏమన్నా విశ్వాసం అవసరమా? మనకి తెలియనిది, మనము చూడనిది, మనం విననిది, అసలు అలా చేస్తే ఏమవుద్దో కూడా మనకు తెలియదు. అలాంటివి చెప్తాడండి కొన్ని దేవుడు. తెలుసా అండి మీకు? అసలు ఇలాగ ఎవ్వరూ చేయరు. అసలు వీళ్ళు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? పాలి అంగుచో గారని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు అండి ఆయన. ఆ దైవజనుడికి వచ్చే మెంబర్స్ తక్కువ, కానీ పెద్ద మందిరం నిర్మించమన్నాడటండి దేవుడు. అప్పుడు ఆ విశ్వాసులకు చెప్తే వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు నిజంగా దేవుడు మీకు చెప్పాడా?
ఉన్నవాళ్ళం ఎంతమంది ఉన్నాము, మీకు అంత పెద్ద మందిరం కట్టమని ఎందుకు చెప్తాడు మీకు? అసలు దేవుడు చెప్తున్నాడా లేకపోతే మీకే వచ్చేస్తున్నాయా ఇలాంటి ఆలోచనలు అనేవారంటాడు. అంటే దేవుడు చెప్పింది ఆయన నమ్మినా కానీ ఇక్కడ విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఆయన నమ్మకాన్ని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మకుండా చేసేటట్టుగా ఉన్నాయండి మాటలు. అసలు మీకే ఈ ఆలోచనలన్నీ వస్తున్నట్టున్నాయి, కానీ దేవుడు చెప్పాడని చెప్తున్నారండి మీరు. ఈ దేవుడు చెప్పడానికి ఎలాంటివి అని చెప్పేసి ఇది ఏమైనా సమంజసంగా ఉందా? ఇది పోనీ అంత జనాంగం ఉంటే అంత మందిరం కట్టమన్నాడంటే అనుకోవచ్చు అని చెప్పేసి అనేవారు అనమాట. మన మందిరం కట్టేటప్పుడు కూడా ఇలాగే మాట్లాడారండి, చాలామంది ఇలాగే మాట్లాడారండి. మనకి ప్రస్తుతం తెలుసు, దేవుడికి ఫ్యూచర్ తెలుసండి. అప్పటికి ఆ పని చెయ్యాలంటే చేసే కెపాసిటీ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఏదైనప్పటికైనా దేవుడు ప్రస్తుతమే కాదు జరగబోయి కూడా ఆయనకు తెలుసండి. జరగబోయి కూడా ఆయనకు ముందే తెలుసండి, అన్నీ తెలుసు ఆయనకి. మనకి ప్రస్తుతం జరిగినవి తెలుసు, జరుగుతున్నా ఎప్పటి వరకే తెలుసు. మళ్ళీ అది కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదండి అసలు. కానీ దేవుడు చెప్తేనంట మనం ఏం చేయాలంటండి? నమ్మాలంటండి. అలా నమ్మితేనంట దేవుడికి చాలా ఇష్టం అంటండి మనం అంటే నేను చెప్పింది చెప్పినట్టుగా వీళ్ళు చేస్తున్నారు అని దేవుడికి ఎంతో ఇష్టమైపోతామంటండి. ప్రజలకు అస్సలు ఇష్టం ఉండమంటండి. మనం ఎలా ఉందో చూసారా? ప్రజలకు అస్సలు ఇష్టపడరటండి, కానీ దేవుడు చాలా ఇష్టపడిపోతాడంట. అంటే నేను చెప్పింది ఇది జరుగుతుందో లేదో అనేటువంటి అవిశ్వాసం ఉంచకుండా అసలు ఎంత కరెక్ట్గా నమ్మి వీళ్ళు చేశారు అని చెప్పి ఆయన చాలా ఇష్టపడిపోయి సంతోషపడిపోయి అబ్బురపడిపోతాడటండి మనల్ని చూసి. ఆయన ఎందుకు అంటే మరి అందరూ చీ అంటారు కదండి, ఇలా చేశారేంటి, అలా చేశారేంటి, అలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది, ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండేది, అలాగా ఇలాగని మరి ఎన్ని రకాల మాటలు మాట్లాడతారండి. అందుకే ఇక్కడ నోవహు చెప్తున్నాడు మనకి ఒక ఉదాహరణ ఏమిస్తున్నాడంటే నోవహు గురించి చెప్తున్నాడండి ఆయన. నోవహు అది వరకు చూడని సంగతులు అతను విశ్వాసం ఉంచాడటండి. అసలు వర్షం అంటే ఏంటో తెలియదండి అప్పటి వరకు కూడా. మనకి ఇప్పుడు వర్షం అంటే మనకు తెలుసు, తుఫాన్ అంటే మనకు తెలుసు, వడగండ్ల వాన అంటే మనకు తెలుసు, ఇవన్నీ మనకు తెలుసండి. అందుకని ఏదైనా ఇదిగో తుఫాన్ అంట అని చెప్పగానే తుఫాన్ అంట అని చెప్పేసి మన మైండ్లో అది తుఫాన్ వచ్చినా రాపైనా మన మైండ్లో ఏం చేస్తున్నాం? దాన్ని చూస్తున్నాం, దాన్ని ఒక దర్శనాన్ని చూస్తున్నాం. మనం తుఫాన్ వస్తే ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో అదంతా చూస్తామండి. మనం ఒక దర్శనాన్ని చూసినట్టు చూస్తాం అన్నమాట. కానీ ఇక్కడ అలా చూడడానికి, వినడానికి, నమ్మడానికి అసలు వర్షం అంటే ఏంటో కూడా ఆయనకు తెలియదండి. అసలు కొన్ని విషయాలు నాకు చెప్పే విషయాలు కూడా ఇలాగే ఉంటాయండి. అవి ఎప్పుడు నేను చూడను, అవి ఎప్పుడు నేను విన్ను, నాకు తెలియదు. అలాంటి విషయాన్ని చెప్తాడండి దేవుడు. అలాంటిది చెప్పినప్పుడు నాకు ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఎవ్వరూ నమ్మనప్పుడు నేను నమ్మడం అంటే అది ఏమో సామాన్యమైన విషయం అండి. ఏంటో ఈవిడన్నీ ఇలాంటి పనులే చేస్తారు అని అనుకుంటుంటే ఎలా ఉంటుందండి మరి మనకి? కానీ దేవుడు చెప్తున్నాడు, ఇలా చెయ్యని చెప్తున్నాడు ఆయన. మరి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇటు ప్రజల మాట వినాలా, అటు దేవుని మాట వినాలా? ఎవరికి లోబడాలి, ఎవరికి విధేయత చూపించాలి? ఇప్పుడు ఈయన వాడ కట్టమన్నాడు ఆయన, కొలతలు చెప్పాడు ఆయన. ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలి, ఇలాంటి కర్రను వాడాలి, ఇక్కడ గుమ్మం పెట్టాలి, ఇక్కడ కిటికీ పెట్టాలి,
జంతువులన్నీ వస్తాయి, జతలు జతలుగా వస్తాయి, వాటన్నిటినీ నువ్వు చేర్చుకోవాలి. వాటికి మీకు సరిపోయేంత ఆహారం అందులో పెట్టుకోవాలి. ఇవన్నీ చెప్పాడండి దేవుడు. మరి ఇదంతా ఎంత అసలు పనండి ఆయనకి. మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడ్డారటండి వాళ్ళు. ఆ కొడుకులకి పెళ్ళిళ్ళు అయినాయి అంట, కానీ పిల్లలు లేరటండి వాళ్ళకి. ఎందుకంటేనంట ఈ ఓడ కట్టే పనిలోనే ఉన్నారటండి వాళ్ళు. అసలు వివాహం అయింది మాకు అన్న విషయం మర్చిపోయారటండి వాళ్ళు. అటు తల్లి, తండ్రి, కొడుకులు, కోడళ్ళు మొత్తం అందరూ కలిపి పనిచేశారటండి. అందులో పనిచేస్తే అది 120 సంవత్సరాలు పట్టిందండి ఆ ఓడను కట్టడానికి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడటండి ఆయన. కేవలం దేవుడు ఏం చెప్పాడు అది నమ్మేశాడంతే అతను. ఇక అవిశ్వాసము ఆయనకి రాలేదండి. అవిశ్వాసం మనకి ఎందుకు వస్తుంది అంటే దేవుని గురించి మనకు తెలియకపోతే వస్తుందండి అవిశ్వాసం. అసలు మొదట దేవుడు అంటే ఏంటో పరిశీలనగా తెలుసుకోవాలి. మనము దేవుణ్ణి ఎంత పరిశీలనగా మనం తెలుసుకుంటామో అంత నమ్మకం ఆయన మీద వస్తుందండి మనకి. మనం ఎంతవరకు తెలుసుకుంటామో అంత మాత్రమే నమ్మగలుగుతాం ఆయన్ని. ఇంకెక్కువ నమ్మలేము. దేవుడు అలాగే చెప్తాడులే, దేవుడు అలాగే మాట్లాడతాడులే, మనం చేసుకునేది మనం చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, దేవుడు మరి ఆయన చేయగలిగిందంతా చేస్తాడండి అక్కడ. అంటే మనం ఏం చేస్తున్నాము, నువ్వు ఇంతవరకు చెయ్యి చాలు, మిగతాది మేము చేసుకుంటామని చెప్పినట్టుంది ఇప్పుడు అక్కడ దేవుడికి. లేదు ప్రభువా, నువ్వే నాకు సహాయం చెయ్యాలి, నువ్వే నాకు చెయ్యాలి తండ్రి, నీ మీదే నేను ఆధారపడుతున్నానయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, ఈ పని నా వల్ల కాదు. మనం చేసుకునే పనిని దేవుడు చేస్తానని అనండి. మనం ఏ పని మనం చేయలేమో ఆ పనిని దేవుడు తప్పకుండా చేస్తాడండి. దేవుడు చేసే పని మనం చేయలేము, మనం చేసే పని దేవుడు చేయడండి, మనమే చెయ్యాలి. అది కూడా ఉంటుంది. మనం ప్రతిదీ కూడా నువ్వే చేసే అంటే చేయడు దేవుడు. ఎందుకంటే ఆ పని మనం చేయగలిగి కూడా చేయకపోవడం అనేటువంటిది మరి అది సోమరతనం, బుద్ధిలేనితనం, మరి అన్నింటిలోకి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు దేవుడు చేస్తాడా? చేయడు ఆయన. నువ్వు చేసేది నువ్వు చెయ్యమ్మా ముందు, తర్వాత నేను చేస్తానంటాడు ఆయన. మనం చేసేది మనము చెయ్యాలండి. ఇప్పుడు ఇవన్నీ చేయమన్నాడు, ఏ కర్రో చెప్పాడు, అన్నీ చెప్పేశాడు. వీళ్ళు పని మొదలు పెట్టారు. పని మొదలుపెట్టి ఏళ్ళ పని ఏళ్ళ చేస్తంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చూడాలండి. ఇంకా ఏమైంది వీళ్ళకి అసలనే. ఆ ముసలోడికైతే ఏదో మైండ్ చెల్లిపోయిందేమో అనుకోవచ్చు. అతను కాస్త ఏజ్డ్ కదా, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఈ పడుసోళ్ళు వీళ్ళకేమైంది, వీళ్ళు యవనస్తులు కదా, యవనస్తులు కూడా అలాగా అతను చెప్పిన మాట వీళ్ళ నమ్ముతున్నారేంటి. పోనీ వాళ్ళు ఏదో వృద్ధాప్యంలోకి వచ్చేసారు వాళ్ళిద్దరూనే, వీళ్ళకేమైంది, వీళ్ళు యవనస్తులే కదా, వీళ్ళు కూడా వాళ్ళ వెనకాలే తానా అంటే తలానా అన్నట్టుగా వీళ్ళు చేస్తున్నారేంటి అని చెప్పేసి అసలు ఎంత ఎగతాళి చేశారంటేనట, వాళ్ళ పని వాళ్ళని చెయ్యకుండా చెయ్యడానికి చాలా ప్రయత్నం జరిగిందంటండి. ఎంతో ఎగతాళి అనుభవించారంటండి, ఎన్నో అపనిందలు అనుభవించారంటండి. కానీ పని మానలేదండి అక్కడ. దేవుని పని మనం చేసినప్పుడు తప్పకుండా ఇవన్నీ వస్తాయి, కానీ పని మాత్రం మనము మానకూడదు, చెయ్యాలండి. దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా మనం చెయ్యాలండి. దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి మనం చేస్తే దాని ఫలితాన్ని మనం చూడలేమండి. ఆయన ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా మనము చెయ్యాలండి. కొన్ని విషయాల్లో మనకి కొన్ని అనుభవాలు గుండా కూడా కొన్ని నడిపిస్తూ ఉంటాడు దేవుడు మనల్ని. కొన్ని అనుభవాలు గుండా నడిపించినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే
ఏంటంటే మీరు వ్యాపారం చేసే వారికి మీరు వ్యాపారం చేసే కొద్దీ అందులో ఉన్న టెక్నిక్స్ మీకు అర్థమవుతాయి. మీరు ప్రారంభంలో మీకు అర్థం కాదు, అది ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అంకుల్ గారు మీరు ఇలాగ ఈ వస్తువు ఇవ్వండి, మీకు వారం వారం కట్టేస్తాను అంటారు. కట్టేస్తారు కాబోలని ఇచ్చేస్తారండి. అందులో కట్టే మనిషి ఉంటుంది, కట్టని మనిషి ఉంటుంది. అలాగే ఎన్నిసార్లు అని మీరు చూస్తారు? కట్టినోళ్ళు మీకు తెలిసిపోతారు, కట్టినోళ్ళు తెలిసిపోతారు. కట్టిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఇస్తారు, మీరు కట్టినోళ్ళకి ఏం చేస్తారు? అమ్మ ముందు తీసుకున్న వాటికి ఇవ్వండమ్మా, తర్వాత చూద్దాము అంటారు అన్నమాట. అంటే మీ దగ్గర వస్తువులు లేవా? ఉన్నాయి, కానీ అక్కడ ఎందుకు ఆ మనిషికి ఇవ్వట్లేదు? మీరు ఆ మనిషి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, బాకీ తీర్చట్లేదు. తీర్చినప్పుడు కొత్త వాటిని పొందుకునే అర్హత తను పోగొట్టుకుందండి. అలాగే మనము కూడా దేవుడు ఏం చెప్తే అది మనం చేసినప్పుడు మరి కొన్ని అనుభవాల గుండా కూడా మనల్ని తీసుకెళ్తాడనమాట. కొన్ని అనుభవాల గుండా వెళ్ళినప్పుడే ఏది ఎలా చేయాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఏది చేస్తే లాభమో, ఏది చేస్తే నష్టమో మనకు అర్థమవుతుంది. అదే చెప్తున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, ఆయనకు లాభమే గాని నష్టం తీసుకురాదు, మేలే గాని కీడు చేయదు, తన వ్యాపారము అనుభవము చేత తెలుసుకుంటది. ఒకరు చెప్పితే విని తెలుసుకుంటది అనేటువంటిది వేరండి. తన చేసిన దాన్ని అనుభవం అంటాం, విన్నదాన్ని అనుభవం అంటామా? విన్నదాన్ని అనుభవం మనం చేసినప్పుడు ఆ లాభ నష్టాలు మనకు తెలుస్తాయి కనుక ఇక్కడ ఏమొస్తుంది? మనకి అనుభవం వస్తుంది. ఇప్పుడు అనుభవము చేత ఏం చేస్తుందంటండి? వ్యాపారం చేస్తుందంటండి. వ్యాపారం చేసి ఏం సంపాదిస్తుంది? లాభాన్ని సంపాదిస్తుందండి. ఎలాంటి వ్యాపారం చేస్తుందంట? వర్తకులకే నడికట్లు అమ్ముతుందంటండి. ఇక్కడ వర్తకులు అనగా సేవకులండి. సేవకులకి కూడా తన మనసుని ఎలా బంధించుకోవాలో తెలియట్లేదటండి. గతంలో చెప్పాను మీకు నేను, మనస్సుని బంధించాలి అంటే దానికంటే శక్తివంతమైన దాంతో బంధించాలి తప్ప మరి దేనితోనూ అది బంధించబడదు అని చెప్పాను. ఆ శక్తివంతమైనది ఏదని చెప్పాను మీకు? ఏంటండి ఏం చెప్పాను? వాక్యము. వాక్యము చేత బంధించాలి దాన్ని మనం. మరి దేంతో దాన్ని బంధించలేమండి. మనస్సు అంత శక్తివంతంగా ఉంటుంది అది. అందుకే వాక్యము చేత మాత్రమే దాన్ని మనము బంధించగలుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ తండ్రి వృద్ధుడు, తల్లి వృద్ధాప్యంలోకి వచ్చింది. అసలు వాళ్ళిద్దరికీ ఏదో బతికిపోయింది అనుకుంటే ఈ యవనస్తులు కూడా వాళ్ళతో తానంటే తాను అన్నట్టుగా చేస్తున్నారేంటి? వీళ్ళకి బుద్ధి లేదా, వీళ్ళకి అది లేదా, ఇది లేదా అని ఎన్ని మాటలు మాట్లాడారంటే వాళ్ళు 120 సంవత్సరాలు అనిపించుకున్నారండి. వాళ్ళు ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదండి. ఎన్ని సంవత్సరాలంట? 120 సంవత్సరాలు అది నిర్మాణం పూర్తయ్యేంత వరకు కూడా అంటూనే ఉన్నారంట. అది కేవలం దేని చేత నిర్మాణం చేశారు? వాళ్ళకున్న విశ్వాసముతో దేవుని మాటను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని రాయబడిందండి. ఒక్క బిడ్డ కూడా లేడు, ఇదిగో నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇస్తాను అని చెప్పాడు దేవుడు. ఆ మాట నమ్మాడా లేదండి? నమ్మాడు ఆయన. ఆ నమ్మడం అనేటువంటిది దేవుడు ఏం చెప్తున్నాడు? అది నీతిగా ఎంచాడటండి. అంటే నా మాటని అబ్రహాము నమ్మాడు, నా మాటను నమ్మాడు. చాలా మంది ఏమంటారు, నా మాట మీద మీకు నమ్మకం లేదా
నా మాట మీద మీకు నమ్మకం లేదండి అని అడుగుతారు. మనము కరెక్ట్గా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మనల్ని అలాగ అడుగుతారా? అడుగుతారండి? ఎందుకని? మనం కరెక్టే మాట్లాడతాం కనుక. మనం మాట్లాడే మాట కరెక్ట్గా మనం మాట్లాడతాం కనుక మీరు ఇక నమ్ముతారా నమ్మరా ఇలాంటి మాటలు వస్తాయా? రావు. ఎందుకంటే అది దేవుడే చెప్తున్నాడు. ఏమనంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి. అంతకు మించి వచ్చింది అంటే అది దుష్టుడి నుంచి వచ్చింది అని చెప్పేశాడండి ఆయన. మన మాట ఎలా ఉండాలట? అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పాలటండి మనం. ఇక అంతకు మించి నీ నోట్లోంచి వచ్చిందంటే అది దేవునికి సంబంధించింది కాదు, నీకు సంబంధించింది కాదు. కానీ ఎవరి నుంచి వచ్చింది? దుష్టుడి నుంచి వచ్చింది ఇది అని చెప్తున్నాడు అన్నమాట. దేవుడు చెప్పాడు అంటే అందులో అసలు ఇంకేమన్నా ఉంటుందండి? చెప్పండి. ఒక మనిషి చెప్పిన దాంట్లో ఒకవేళ తేడాలు ఉండొచ్చేమో, కానీ దేవుడు చెప్పిన దాంట్లో అసలు ఇంకేమైనా తేడాలు ఉంటాయండి? కానీ అది కూడా చాలామంది ఏం చేయలేరట, నమ్మలేరటండి. నమ్మలేరట. ఇది ఎలాగ జరుగుద్ది అనుకున్నాడండి జకరయ్య గారు. జకరయ్య నీ ప్రార్థన వినబడింది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఎప్పుడు చెబుతున్నాడు దూత? ఈయన ప్రార్థన చేసినప్పుడే ఆయన విన్నాడండి. కానీ యేసు ప్రభు కంటే 6 నెలల ముందు రావాలి యోహాను గారు. యోహాను గారు రావాలి అంటే ఆయన రావడానికి కూడా పరిశుద్ధులు కావాలి. ఎవరికి? దేవునికి. ఇప్పుడు పరిశుద్ధులైన జంట ఎవరు? ఇప్పుడు జకరయ్య ఎలిజబెత్ వాళ్ళ పరిశుద్ధులు, నీతిమంతులు, యాజకులునండి. వీళ్ళు యాజకులంట. అసలు క్రమం తప్పకుండా యాజకత్వం చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తే బిడ్డలు పుట్టేస్తున్నారు అంటున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తే అది అయిపోయింది అంటున్నారు, ఇది అయిపోయింది అంటున్నారు. అలాగ వాళ్ళకి వీళ్ళకి అయిపోయినప్పుడు మరి వీళ్ళకి పిల్లలు పుట్టాలి కదా, వీళ్ళకి ఎందుకు పుట్టలేదు అని అన్నారండి. అంటారంటారా? అప్పుడు ఎలా ఉంటుందండి వాళ్ళ మనసు? మనసు విరిగిపోద్దా? విరిగిపోదా? అదేనమాట. విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన అంటాడు. మనం అనిపించుకునే మాటల వల్ల మన హృదయం ఏమైపోద్దండి? విరిగి నలిగిపోద్ది అన్నమాట అండి. ఆ విరిగి నలిగిపోయిన హృదయంలోంచి వచ్చిన ప్రార్థన అది చిన్ని ప్రార్థన అయినా దానికి ఏమొచ్చేస్తుందంటే దేవుడి దగ్గర నుంచి జవాబు వస్తుందంటండి. ఆయనకి ఇష్టమవుతుందంటండి ఆ ప్రార్థన. ఎందుకంటే దేవుని కొరకు ఏమైపోతున్నారు వీళ్ళు? వాళ్ళ హృదయం అంతా విరిగిపోయి నలిగిపోయి ముక్క చెక్కలు అయిపోతుంది అన్నమాట. అనేక మంది వారిని మాట్లాడుతున్న మాటల వలన వాళ్ళ హృదయం ముక్క చెక్కలు అయిపోతుందంటండి. ఆ హృదయంలోంచి వచ్చిన ప్రార్థన నాకు ఇష్టమైన బలి అని చెప్తున్నాడు దేవుడు. చూడండి, ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తే ఎప్పుడు జవాబు వచ్చింది. ఆయన ఇక పిల్లల కోసం కనిపెట్టాడా? వాళ్ళు ఏ వయసులో ఉన్నారని రాయబడింది అక్కడ? బహుకాలము గడిచిన వృద్ధులు అని రాయబడింది. ఎంత? బహుకాలము గడిచిన వృద్ధులు అంటండి. ఆ ఎలిజబెత్ గారు అయితే అసలు లోపల నుంచి బయటికి రాగడానికి కూడా సిగ్గుపడిపోయిందంటండి. ఆవిడ ఈ వృద్ధాప్యంలో నాకుండిన అవమానాన్ని తొలగించడానికి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా నిందను తీసివేశాడు దేవుడు అని చెప్పేసి ఆమె బయట తిరగడానికి కూడా సిగ్గుపడిపోయి లోపలే ఉండిపోయేవారటండి ఆమె. కానీ వాళ్ళ గర్భాన్ని ఒక శక్తి కలిగిన దైవజనుడిని దేవుడు ఏం చేశాడు? ఉంచాడు. కొన్ని గర్భాలని
అలా దాస్తాడండి దేవుడు. శారా గర్భాన్ని దాచాడండి. శారా గర్భాన్ని ఒక నిర్ణయ కాలము వస్తుంది, అప్పుడు గర్భం దాలుస్తుంది అనంట. ఒక కాలాన్ని నిర్ణయం చేసేసాడటండి. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు అప్పుడు దర్శించాడు దేవుడు. మరలా నేను వస్తాను, అప్పుడు నీకు కౌగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పాడు అనమాట. అలాగా ఆ కాలంలో ఇప్పుడు శారా అబ్రహాముకి వాళ్ళ వృద్ధాప్యంలో పుట్టారు. మరి ఇస్సాక్కి 20 సంవత్సరాలకు పుట్టారు. ఆ కాలంలో వాళ్ళు చాలా మంది ఈ రీతిగానే మంచి మంచి బిడ్డలను పొందుకోవడానికి చాలా టైం తీసుకున్నమాట అండి. వాళ్ళకి వీళ్ళు అనుకున్నారు వీళ్ళ గొడ్రాలు అనుకున్నారండి. వీళ్ళు గొడ్రాలు కాదు. దేవుడు ఆ గర్భాన్ని ఏం చేశాడు, ఒక మంచి వ్యక్తిని ఆ గర్భంలో పంపడానికి అలా ఉంచాడండి, దాచాడు. కొన్ని దాస్తాం కదా మనం, కొన్ని ఆహార పదార్థాలు దాస్తాం, కొన్ని వస్తువులు దాస్తాం, కొన్ని వస్త్రాలు దాస్తాం, కొంత ధనాన్ని దాస్తాం. ఇలాగ రకరకాలు మనం ఏం చేస్తాము, దాస్తాం అన్నమాట అండి. పాత్రలు కొంటామనుకోండి, ఇన్ని పాత్రలు ఎందుకు అంటారు పురుషులు. ఇన్ని పాత్రలు ఎందుకు అంటారు, ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు ఒక పాత్ర, నలుగురు ఉంటే ఇంకో పాత్ర, 10 మంది ఉంటే ఇంకో పాత్ర. ఎవరింటికి వెళ్ళి అడుగుతాం మనం, ఉండాలి మన ఇంట్లో ఉండాలి అంటే స్త్రీ. పక్కింటికి వెళ్ళి అడగడానికి ఆమెకి మొహమాట పడిపోతుంది. ఎందుకంటే అది తీసుకోండి పిన్ని గారు, దానికేముందులేండి తీసుకోండి అంటారు పక్కింటి వాళ్ళు. మళ్ళీ తర్వాత ఏమంటారంటే, ఏ పాత్రలు కొనుక్కోవాలని తెలియదా వీళ్ళకి, అన్నీ కొనుక్కుంటారు కానీ ఏ పాత్రలు కొనుక్కోవాలని తెలియదా వీళ్ళకి, ఎప్పుడు చూసినా నన్ను అడుగుతారు అని చెప్పేసి కొనుక్కున్నది నేనే కానీ అరగొట్టేది ఇదే అంటారా అన్నారు. అందుకే స్త్రీలు కొంతమంది మొహమాటం ఉన్న వాళ్ళు అస్సలు అడగడానికి ఇష్టపడరండి. సహజమైనంత వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేలా చూసుకుంటారన్నమాట, ఏ వస్తువు అవసరమైనప్పటికైనా. దేవుడు కూడా ఏ వ్యక్తికి అవసరమో అలా దాచిపెడతాడటండి ఆ వ్యక్తుల్ని. వీళ్ళకైతే వృద్ధాప్యం వచ్చేసి దాకా ఉంచాడటండి వీళ్ళని. కానీ ఆ అవమానము తొలగించేసాడటండి దేవుడు. ఎందుకంటే యవన ప్రాయంలో బిడ్డలు పుడితే పెద్ద ఆశ్చర్యపోకర్లేదు ఎవరో కూడా. వృద్ధాప్యంలో బిడ్డలు పుట్టడం అంటే ఆశ్చర్యం కాదా, ఇది నిజముగా దేవుని వల్లనే కార్యము జరిగింది అంటారండి, ఒప్పుకుంటారు. సైన్స్ ఒప్పుకోకపోవచ్చు కానీ దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ ఉండదండి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతాడండి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదండి. అయితే ఈ రీతిగా మరి మీరు ఈ ఓడని నిర్మాణం అనేటువంటిది చేయటం జరిగిందండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో జతలుగా వస్తాయి, వాటన్నిటినీ అందులో చేర్చుకో, వాటికి మీకు కూడా ఆహారాన్ని అందులో పెట్టుకోండి, ఎందుకంటే నేను ముద్ర వేస్తాను, ఇక మీరు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పేశాడండి. చెప్పేస్తే ఆ రీతిగా వాళ్ళ లోపలికి ప్రవేశించారండి. దేవుడు దానికి ముద్ర వేసేసాడు. దేవుడు ముద్ర వేస్తే ఇంకెవరు తీస్తారండి? ఆకాశపు తూములు విప్పాడు, కింద నుంచి భూమిలో నుంచి నీళ్లు పైకి ఉరుకుతున్నాయి అంటండి. పైనుంచి వర్షం వస్తే భూమి పీలిస్తే కొంతవరకు పర్వాలేదు, కానీ ఇప్పుడు భూమిలో నుంచి నీళ్లు పైకి వస్తున్నాయంట, పైనుంచి నీళ్లు కురుస్తున్నాయి. ఇంక ఏమవుతుందండి ఇది? అందుకే ఏమని ఉంటుందంటే, పర్వతాల మీద నడిచేను అని ఉంటుందండి. వాడ పర్వతాల మీద నడిచిందని ఉంటుందండి. పర్వతాల మీద నడవడం అంటే అది లాస్ట్కి ఎక్కడ ఆగిందంటేనంట, అరారాతు పర్వతం మీద ఆగిందంటండి. వెళ్ళి ఎక్కడ ఆగింది అంటే అంత ఎత్తు వచ్చినాయండి నీళ్లు. అంత ఎత్తు వస్తే అక్కడ పర్వతం మీద ఆగిందంటండి, నిలబడినారు.
ఆ తర్వాత కాకిని వదిలితే అదేమో శవాలు పీక్కుంటూ అది ఉండిపోయిందంట, రాలేదటండి. తర్వాత పావురాన్ని విడిచిపెడితే అది శవాల మీద వాల్తో అలాంటివి తిందంట. అది ఎక్కడ కాలు పెట్టడానికి చోటు లేక అది మళ్ళీ తిరిగి వచ్చేసింది. అందుకే కిటికీ పెట్టమన్నాడండి. ఆ కిటికీలో నుంచి వదిలాడండి ఆ పావురాన్ని, ఆ కాకిని. వచ్చేసిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు ఆగి మళ్ళీ పావురాన్ని వదిలాడు, నల్ల పావురాన్ని వదిలాడండి. వదిలితే అది తిరిగి తిరిగి ఏం చేసిందంటే ఒలువ ఆకులు కొమ్మని తీసుకొచ్చిందంటండి. అంటే నీళ్లు ఇంకుతున్నాయి అని ఒక సూచన చూపించిందంటండి. పావురం లాంటి వ్యక్తులంట బయట ఏం జరుగుతుందో మనకి సూచనలు చూపిస్తూ ఉంటారటండి. మనకి బైబిల్లో ఈ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నాయి. నేను నిన్న అనుకుంటానండి సెల్లో చూశాను అనమాట. ఎక్కడో భయంకరమైన తుఫాన్ అన్నమాట అండి, వరదలో తుఫాను. ఇదంతా దీనివల్ల అసలు లక్షల మంది చనిపోయారని వచ్చిందండి. అందులో ఎంత వేదన అయిపోయిందంటే మనసు, ప్రవ్వా ఇన్ని లక్షలు వీళ్ళు రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, రక్షణ లేకుండా ఎంతమంది చనిపోతున్నారు. ప్రభు రక్షించబడ్డ వాళ్ళు అయితే కనీసం నీ రాజ్యం అన్నా చేస్తారు, రక్షణ లేకుండా పోతే వాళ్ళు నరకానికి పోతారు. ఏంటి తండ్రి ఇంత బీభత్సంగా జరుగుతున్నాయి తండ్రి. అయ్యా నీ సువార్త అయితే తెలియబడుతుంది, కానీ ఎంతమంది తెలుసుకుంటున్నారో ఎంతమంది తెలుసుకోవట్లేదో తండ్రి అని చాలా వేదన అనిపించింది అన్నమాట. పడవ మునిగిపోయేమో, వాడ నౌక మునిగిపోయి 80 మంది చనిపోయారు అంటున్నారు ముంబైలో. ఇలాగ ఒక్కొక్కటి ఇవన్నీ కూడా వేదనలకి ప్రారంభం అండి. ఇవన్నీ దేనికి సాదృశ్యం? వేదనలకి ప్రారంభం అంటున్నాడు దేవుడు. అంతము వెంటనే రాదు, కానీ ఇవన్నీ వేదనలకి ప్రారంభం అని చెప్తున్నాడు ఆయన. ఎంత వేదన అంటే ఇలాంటివి ఏంటంటే ఎంత వేదన అనిపిస్తున్నాను అన్నమాట. కానీ రక్షించబడ్డ వాళ్ళకి బాధ అనిపిస్తుంది, కానీ రక్షణ లేని వాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తుందండి? అనిపించదు. దాని గురించి ఏమీ అర్థం కాదండి అసలు. అయ్యో ఇలా జరిగిందంట, అలాగంట ఇలాగంట అనుకుంటారంతే అయిపోతుంది. కానీ రక్షించబడ్డ వాళ్ళకి చాలా వేదన అనిపిస్తుంది అన్నమాట. వేదన అనిపిస్తుంది. అందుకే మరి గతంలో చెప్పాను నేను, దేవుడు ఏం చెప్పాడు? తెలివి కలిగిన స్త్రీలని కబురు పంపించండి, ఆత్మల భారం కలిగిన వాళ్ళు కావాలండి. ఈ రోజుల్లో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించే వాళ్ళు కావాలండి, బోధించే వాళ్ళు కావాలి, అంగలార్చే వాళ్ళు కావాలి. ఇలాంటి వారిని మీరు పిలువనంపించుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పాడన్నమాట అండి. దేవుడు చెప్పాడు కదా అని మనం పిలిస్తే చూసారు ఎంత భారం కలిగిన వాళ్ళు వచ్చారు, ఎంత భారంతో వచ్చారండి జనం. బాబు మీకు నమస్కారం అన్నట్టు అనిపించింది. ఏమైనా ఆత్మల భారం ఏమైనా కనిపించిందండి ఎవరి దగ్గర? అసలు రక్షణ లేని వాళ్ళ కోసం ఏమైనా భారం కలిగి ప్రార్థన చేయటం అనేటువంటిది ఏమైనా ఉందండి? అంత ఎందుకు చేసామండి అదంతా? అయితే అలాంటి వాళ్ళని మీరు ఏం చేయాలి? కనుగొనండి అన్నాడు ఆయన. కనుగొనండి అంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవటం మనకు కష్టమండి. కనుగొనటం అంటే ఏంటండి? అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడం మనకి చాలా కష్టమండి. అందుకే కనుగొనమని చెప్పాడు ఆయన. వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు కనుక్కోవాలి. మనకి ఎదురుగుండా కనపడి వాళ్ళని కనుక్కోమని చెప్పాడు ఆయన. కనుక్కోవాలి, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవాలంటే మనకి ఎంత టైం తీసుకుంటుందో మీరు ఆలోచించండి. అసలు భారం కలిగిన వాళ్ళని తీసుకురండి అంటే చాలా భారంగా ఉంటారండి వాళ్ళు అన్నారు.
తీరా చూస్తే ఏమనిపించింది మనకి? అందరికీ అర్థమైపోయింది ఇదేం భారం అండి అని అందరికీ కూడా అర్థమైపోయింది. రండి 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 అని 120 సంవత్సరాలు వాడ కడుతూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ మాట, ఒక్క మాట కూడా ఎవరు వినలేదంటే ఏంటి? వాళ్ళకి వినబడలేదా? వినబడింది, కానీ ఎవరికి వాళ్ళ మాట మీద నమ్మకం లేదండి. ఎందుకంటే వర్షం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. దేవుడు అంటే ఏంటో మనం పరిశీలనగా తెలుసుకుంటే, అది మనం చూసినా చూడకపోయినా వినకపోయినా దేవుడు చెప్తే దాన్ని మనం నమ్మి ఆ ప్రకారంగా చేసేస్తాం. మనం అది చూడకపోయినా నమ్ముతాము, అది వినకపోయినా నమ్ముతాము, అది మనకి తెలియకపోయినా నమ్ముతాము. ఎందుకని? దేవుడు మనకు తెలుసు కనుక. ఆయన చెప్పాడు అంటే ఎందుకో చెప్పాడు. ఇది ఆయన ఎందుకు చెప్పాడో మనకు అర్థం అవడానికి కొంత టైం తీసుకుంటుందండి. 120 సంవత్సరాల వాడ నిర్మించినప్పుడు ఎందుకు చెప్పాడో దేవుడు వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకి అర్థం అవడానికి ఎంత టైం పట్టిందండి? వాళ్ళ వాడలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆకాశపు తూములు విప్పాడు. భూమి క్రింద నుంచేమో జలాలు ఉబ్బుకునియి, కింద నుంచి నీరు పైనుంచి నీరు వస్తుంటే అప్పుడు ఓ నోబహు తాత తలుపుతీ అని, ఇదేనా వర్షం అన్నాడో? వర్షం అంటే ఏంటో అనుకున్నాం మనం, ఇదే కబలు అని చెప్పేసి వాళ్ళు మునిగిపోతున్నారటండి. ఆ వర్షంలోని, ఆ నీటిలో మునిగిపోతున్నారంట. అప్పుడు ప్రాణాలు కాపాడుకుందామని ఆ వాళ్ళలో ప్రవేశిద్దామని తలుపు కొడుతుంటే 120 సంవత్సరాలు పిలిచినా కూడా వాళ్ళు వచ్చారండి లోపలికి. అప్పటికీ వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కోపం పెట్టుకోలేదు. పిలుస్తానే ఉన్నారండి. అయినప్పటికైనా వాళ్ళు రావడానికి మనసు లేకపోయింది. కనీసం లోపలికి ఇంక వెళ్ళిపోతున్నాం రా బాబు, రండిరా, ఇప్పుడైనా రండిరా అని పిలుచుంటారు. బహుశాలు చివరి అవకాశం వరకు కూడా పిలిచే ఉంటారు వాళ్ళు. ఇంకా సర్లే నువ్వు పిలిచిన వాళ్ళు రారు కానీ మీరు వెళ్ళండి లోపలికని ఉంటాడు దేవుడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు పిలిస్తే రాలేదు, ఇప్పుడు వస్తారు వాళ్ళు, మీరు వెళ్ళండి లోపలికి అన్నాడు ఆయన. ఒక్క మనిషి కూడా లోపలికి వెళ్ళినట్టుగా అక్కడ రాయబడలేదండి. జంతువులు వెళ్ళియండి, పక్షులు వెళ్ళియండి, పురుగులు వెళ్ళియండి, జలచరాలు వెళ్ళినియండి, అప్పుడు వెళ్ళినయే అలాగా వృద్ధైనవి అన్నమాట అండి. తర్వాత ఆ జతల వల్ల వృద్ధైనయండి అన్నీ కూడా. మళ్ళీ ఆ తలుపు కొడుతుంటే నా వశంలో లేదు బాబు, దేవుడే దీనికి తాళం వేసేసాడు, నా వశంలో ఉంటే నేను తీసేవాడినే, ఇంకా నా వశంలో లేదు బాబు, నేను చెప్పాను మీరు వినలేదు అని లోపల అతను కూడా బాధపడి ఉండొచ్చు. బహుశా అలా తీసేస్తాడనే, వాళ్ళు అలా వస్తారని దేవుడికి తెలుసు, ఇతను కనికరించి తీసేస్తాడని కూడా దేవుడికి తెలుసు. అందుకే ఆయన తాళం పెట్టేశాడు అన్నమాట. అంటే ఒక టైం ఇస్తాడండి దేవుడు. ఇప్పుడు కూడా అందరూ రండి రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి 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 అని పిలుస్తున్నాడండి. ఇప్పుడు ఇంకా ద్వారం తెరవబడే ఉంది. ఇప్పుడు ఎంతమంది వచ్చినా చేర్చుకుంటాడండి దేవుడు. కానీ ఒక రోజుని తలుపు వేసేస్తాడటండి. ఇక అప్పుడు ఎంత నెత్తి నూరు కొట్టుకున్నా ఏ ప్రయోజనం ఉండదండి, ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఎంత పిలిచినా తీయడానికి అవకాశం కలిగింది ఆయన. ఎంతమంది చనిపోయారండి ఆ నీటిలో కొట్టుకుని. ఈ రోజున మనం చూస్తుంటే ఎంతమంది ఎలా అయిపోతున్నారో చూశాను. ఇది ఒకప్పుడు దేవుడు నాకు దర్శనంలో చూపించారండి. అసలు ఎంత భయంకరంగా చనిపోయారంటే, మనిషి యొక్క పార్ట్లు తలో చోటు ఉంటే, చెయ్యో చోటు ఉంటే, కాలో చోటు ఉంటే, ఆ రకంగా ఉన్నాయన్నమాట. చూడలేకపోతున్నానండి నేను, ఆ దర్శనాన్ని చూడలేకపోతున్నాను నేను. చాలా భయం అనిపిస్తుంది.
ప్రభా నేను చూడలేకపోతున్నాను ప్రభా, ఇదేంటి నాయన, ఇదేంటి, ఏం జరిగింది అని అలాగా వెళ్ళిపోతున్నాను అన్నమాట. మరొక సైడ్ ఏమో పశువులండి, ఎక్కడికక్కడ పశువులు చచ్చిపోయింది. ఏంటి ఇలాగొచ్చింది, ఏదో జరగబోతుంది అని నాకు అనిపించిందండి. ఇది నాకు వచ్చి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుందండి ఇది వచ్చి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అలాగే ఉన్నాయండి, వినడానికి అన్నీ కూడా అలాగే ఉన్నాయి. చూడలేకపోతున్నాం మాట, ఎంత భయంకరమైన వాటికి గురైపోతున్నారో చూడండి. దేవుడు టైం ఇచ్చినప్పుడు ఆ టైంని ఏం చేయాలి, మనిషి సద్వినియోగం చేసుకోవాలని. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఆయన మనకి చెప్పినప్పుడు ఆ మాటకు మనం లోబడాలని, విధేయత చూపించాలని. వాళ్ళ 120 సంవత్సరాలు పడిన కష్టం వృధా అయిందండి? అవ్వలేదు. వాళ్ళు ఎగతాళీలు అనుభవించారు, అవమానాలు పొందారు, పడకూడని మాటలన్నీ పడ్డారు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. అందులో ఆ జంతువులకి, ఆ పక్షులకి, వాటన్నిటికీ కూడా ఆహారం పెడుతున్నారు. కానీ ఇంకా చెప్పాలి అంటే కొంతమంది దైవజనులు చెప్తూ ఉంటారు, మరి కుక్క ఒకలాగా అరుతుందటండి, పంది ఒకలాగా అరుతుందట, సింహం ఒకలాగా అరుతుందట, పులి ఒకలాగా అరుతుందటండి, ఏనుగు ఒకలాగా అరుతుందట. ఈ సౌండ్లన్నీ ఎలా భరించారు అందులో ఉండి? ఒక్కో దాని స్వరం మరి ఒక రకంగా ఉంటుంది కదండి. అవి ఎలా భరించారేలో అందులో ఉండి, తింటాయి, వెళ్తాయి, పోతాయి కదా, ఆ స్మెల్ ఎలా భరించారు వాళ్ళు అని చెప్పేసి అంటున్నారన్నమాట. మరి ఆలోచిస్తుంటేనే కదా ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. లోపలంటే ఉన్నారు కానీ వాళ్ళు ఇవన్నీ వాళ్ళు భరించాల్సి వస్తుంది అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా మరలా బయటికి పిలిచాడు దేవుడు. వాళ్ళ ద్వారా ఒక నూతనమైన జనరేషన్ని ఇచ్చాడు అనమాట. మళ్ళీ మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అని చెప్పేసి వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. వాళ్ళ ద్వారా మళ్ళా సంతాన ఉత్పత్తి అనేటువంటిది జరిగిందనమాట. ఏది ఏమైనప్పటికైనా విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడై ఉండట అసాధ్యం. నోవహు దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని అతను జీవించాడు కనుక తన్నే తన కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, రక్షించాడండి. ఒక ఓడ నిర్మాణం చేసుకోమని చెప్పి తన ఫ్యామిలీని రక్షించాడు, వాళ్ళతో పాటు అనేకమైన జీవరాశుల్ని కూడా రక్షించాడండి. చూడండి, మరి విశ్వాసం అనేటువంటిది ప్రతిదానికి కూడా అవసరమే ఉంటుందండి. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే విశ్వాసం అవసరం అండి. ఒక పాపాత్మురాలంట యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చాడని తెలుసుకుని వెళ్ళిందంటండి. ఒక పరిసయుడు ఆయన భోజనాలకు పిలిచాడట. లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనకి ఈ వాక్యం ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ పరిసయుడంట యేసు ప్రభుని భోజనానికి పిలిచాడట. ఈ పరిసయులు అనేటువంటి వాళ్ళు కొంచెం ఎగతాళి చేసే రకాలన్నమాట. యేసు ప్రభుని ఎగతాళి చేద్దామని పిలిచాడటండి భోజనానికి. ఆయన ప్రేమతో భోజనానికి పిలవలేదటండి, ఆయన ఎగతాళి చేద్దామని భోజనానికి పిలిచాడటండి. పిలిచి ఏం చేశాడు ఆయన? ఇప్పుడు చూడండి, మనకి కూడానే మన చిన్నప్పుడు ఇప్పుడు అక్కడక్కడ ఉండి ఉంటుంది, కానీ చుట్టాలు వచ్చారు అంటే వెంటనే ఏమిస్తామండి మనం? కాళ్ళు కడుక్కోవడానికి ఇస్తారు కదా. ఎప్పటికీ అక్కడక్కడ ఉంటాయండి ఇలాంటివి, కానీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఇంకా చెప్పులతోటే వచ్చేసి చెప్పులు అక్కడ ఊడ్చేసి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. కొంతమంది చెప్పులతోటే ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయండి ఇప్పుడు. కానీ అప్పుడు ఆ కాలంలో మరి ఎవరైతే పిలిచారో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అంట వాళ్ళ కాళ్ళు కడగాలంటండి. ఏం చేయాలి? కాళ్ళు కడిగి ముద్దు పెట్టుకుని తలకి నూనె పెట్టి లోపలికి ఆహ్వానించాలటండి. అది మర్యాద అంట. కానీ
ఆయన పిలిచాడు కానీ ఆయనకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, ముద్దు పెట్టుకోలేదు, తలకి నూనె పెట్టలేదు, ఏమీ పెట్టలేదండి. ఆయన కావాలని అవమానించడానికి పిలిచాడటండి. ఆయన పిలిస్తే ఆ తర్వాత ఆ ఊర్లో పాపాత్మురాలని ఒక స్త్రీ ఉందంటండి. అసలు ఎవరికైనా పేరు ఉంటుంది కదండి, కానీ అక్కడ ఏమని రాయబడిందంటే పాపాత్మురాలని రాయబడిందండి. అంటే ఆమె మీద ఎంత ముద్ర పడిందో చూడండి. కానీ ఆమె పాపాత్మురాలే, కానీ ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఆమె పాపం మీద తనకి విరక్తి వచ్చేసింది. ఏమొచ్చేసింది? తను చేస్తున్న పాపం మీద ఆమెకి విరక్తి వచ్చిందండి. విరక్తి వచ్చి ఆ యేసు ప్రభు అంట ఆయన పాపాలను క్షమిస్తాడట, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన శాంతి సమాధానాన్ని ఇస్తాడట, నెమ్మదిస్తాడట. ఈ పాపాల వలన నా హృదయంలో ఏం పోయింది? శాంతి సమాధానం పోయింది, నా హృదయంలో నెమ్మది లేదు. ఆయన అంట శాంతి సమాధానాన్ని ఇస్తాడట, నెమ్మదినిస్తాడట. ఆ యేసు ప్రభు మన గ్రామానికి వస్తే ఎంత బాగుండు అని ఆమె మనసులో అనుకుంటున్నట్టండి. ఎందుకని అంటే ఆయన గురించి ఆ నోట విన్నదట ఆమె. ఆ నోట ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, దెయ్యాలు వెడగొట్టడం, రక్షణ ఇవ్వడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఈమె విన్నదండి. విని ఆ యేసు ప్రభు మా ఊరు వస్తే ఎంత బాగుండు అని తన మనసులో అనుకున్నదండి. దేవుడికి మనసులో అనుకున్నది కూడా వినబడుతుందండి. ఆయన హృదయ అంతరంగాల్ని పరిశీలించగలిగిన నీతి కలిగిన దేవుడండి ఆయన. ఆయనకి వినబడింది ఆ మాట. ఇక్కడ ఈ పరిసైడ్ ఆయన ఆహ్వానించాడు. ఆయన్ని అవమాన